నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు క్వీన్ న్యూమరాలజిస్ట్ ఛానల్. నేను మీ అమృత అగర్వాల్, న్యూమరాలజిస్ట్ అండ్ యోగా ట్రైనర్. హాయ్ ఫోక్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను రిక్వెస్ట్ చేసినందుకు, లేకుంటే మీకు నచ్చి ఆ వీడియోకి 34 మెంబర్స్ అయితే లైక్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అలా మీరు ఇస్తుంటే నాకు కూడా చక్కగా ఇంకా చాలా సబ్జెక్ట్ ఇవ్వాలనిపిస్తుంది. అసలే మోటివేషన్ లేకపోతే ఎవరైనా ఏమీ చేయలేరు కదా. ఎవరికైనా, ఈవెన్ ఎవరైనా కాస్త బాధల్లో ఉంటే మోరల్ సపోర్ట్ ఎందుకు కావాలంటారు? అంటే ఆ ధైర్యం అనేది చాలా ఉంటుంది. అందుకనే మీరు కూడా నేను వీడియోస్ చేయాలంటే, చక్కగా డెప్త్ సబ్జెక్ట్ ఇవ్వాలంటే నాకు మోటివేషన్గా షేర్, సబ్స్క్రైబ్, లైక్ చేస్తుంటే, కామెంట్ చేస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది నాకు. థ్యాంక్ యూ అండి. హ్యాపీగా ఉన్నా. ఇలాగే మీరు నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు ఎవ్వరు చెప్పని సబ్జెక్ట్స్ అన్నీ మీకు తీసుకొచ్చి మీకు చెప్తూనే ఉంటా. ఇవి ఇంకా కావాలి మీ దగ్గర నుంచి మోటివేషన్. నాకు మీ సపోర్ట్ ఇంకా కావాలండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ వీడియోలో మనము టోటల్ ఫోన్ నెంబరు కౌంట్ ఎంత వస్తే ఏమవుతుందని 4 సిరీస్ వరకు చెప్పాం కదా. ఆ వీడియో తర్వాత ఇప్పుడు 5th అంటే 5 టోటల్ వస్తే, టోటల్ మొబైల్ నెంబర్ 5 వస్తే దాని నుండి వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో చెప్తాను. చక్కగా రాసుకోండి. ఏదైనా కానీ చెప్తున్నాను, విన్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ తర్వాత కావాలన్నప్పుడు మనకి గుర్తురాదు. అగైన్ మీరు సెర్చ్ చేయాల్సి వస్తుంది. అందుకే మంచిగా ఒక నోట్బుక్ తీసుకొని మంచి చక్కగా పెన్ తీసుకొని రాసుకోండి. హ్యాపీగా మీకు మీరే చెక్ చేసుకోవచ్చు. ఎటువంటి టెన్షన్ లేకుండా చెక్ చేసుకోవచ్చు. అప్పుడు మరీ మీరు ఛానల్ అంతా వెతకాలి. ఇలా లేకుండా హ్యాపీగా మీరు నోట్బుక్ తీసుకొని రాసేసుకున్నారు అనుకో, మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, మొబైల్ నెంబరు టోటల్ కౌంట్ చేస్తే 5 వస్తాయండి. అది టోటల్ 10 నెంబర్స్ అంటే 10 డిజిట్స్ కలిపితే వచ్చే నెంబరు ఏదైనా 5 ఉంటే, ఆల్రెడీ చాలామందితో ఇప్పుడు ఉంటుంది, ఎందుకంటే అందరికీ అవేర్నెస్ వచ్చింది కాబట్టి 5 సిరీస్ 6 సిరీస్ బాగా తీసుకొని ఉంటారు. ఓకే, 5 వస్తే ఎలా ఉంటుందంటే ఇదైతే చాలా మంచి నెంబర్ అని చెప్తా. ఓవరాల్గా మంచి బ్యాలెన్స్ అండ్ పీస్ లైఫ్ ఉంటుందండి ఇది తీసుకుంటే. అలాగే గుడ్ ఫర్ హెల్త్ అని చెప్తా. మంచి చదువు అంటే ఎడ్యుకేషన్ ఉంటుంది, మంచి ప్రొఫెషన్లో ఉంటారు, మంచి బిజినెస్ చేస్తారు, కమ్యూనికేషన్ బాగుంటుంది, మనీ ఫ్లో కూడా చాలా బాగా జరుగుతుంది. మనీ ఫ్లో అంటే డబ్బు బాగా వస్తుంటుంది. ఎందుకంటే నేను అగైన్ ఇంగ్లీష్ అని తెలుగు చెప్పంటే కొంతమంది అడుగుతున్నారు, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అంటే కూడా వాళ్ళకి ఐడియా లేనట్టుంది. అలాగే అందుకే కొంచెం నేను ఆ 2 చెప్తాను, అర్థం చేసుకోండి. ఓకేనా? సుత్తి అనుకోకండి, అందరికీ తెలియాలి కదా, అందరికీ అర్థం కూడా అవ్వాలి కదా, అందుకనే చెప్పాను. ఓకే, అలాగే మంచి అంటే ఫైనాన్షియల్గా చాలా బాగుంటుందండి ఈ నెంబర్. అంటే ఆర్థికంగా చాలా బాగుంటుంది, కానీ కాస్త లేజీగా ఉంటారు. అదొక్కటైతే ఓకే. ఇంకా చెప్పాలంటే కమ్యూనికేషన్ చెప్పాను, హ్యాపీగా మనీ వస్తుంది, డబ్బు బాగా మీకు ఎదుగుదల అంటారు కదా, ఈ గ్రో వస్తుంది మంచిగా. మనీలో చాలా గ్రోత్ వస్తుంది. మీరు చేసే బిజినెస్లో కానీ, మీరు ఏదైనా డీల్స్ ప్రొఫెషన్స్లో ఉంటారు కదా, వాటిలో ఏమవుతుందంటే మీకు ఇంక్రీజ్ అవుతుంటుంది మనీ అనేది. అంటే ఎవరో ప్రమోషన్ రావడము ఏదో విధంగా అండి, అది ఎలా అని చెప్పలేం, కానీ ఖచ్చితంగా అయితే వస్తుంది ఇలాగా. కానీ ఈ నెంబర్ తీసుకున్న వాళ్ళు చాలా వరకు ఇంట్లో ఉండరండి, కాస్త ఎక్కువ తిరుగుతూ ఉంటారు. అది కాకుండా వీళ్ళకి అంటే మరి ఆ బిజినెస్ డీల్స్ వల్లనో వాళ్ళ ప్రొఫెషన్ వల్లనో కాస్త దూరంగానే తిరుగుతూ బయట ఎక్కువ ఉంటారు. ఇంట్లో ఉండడం చాలా తక్కువగా ఉంటుంది. అలాగే వీళ్ళు వెయిట్ ఇంక్రీజ్ అయితే, అంటే బరువు పెరగడం అయితే జరుగుతుంది కొద్దిగా. ఓకే, అలాగే టోటల్ మీ మొబైల్ నెంబరు అంటే చెప్పే కదా ఇందాక, అర్థమైపోయి ఉంటుంది. ప్రతిసారి నేను చెప్పలేను, టైం వేస్ట్ అవుతుంది. టోటల్ కౌంట్ అయితే 6 వస్తే ఎలా ఉంటుందో చెప్తాను. ఇది మాత్రం చాలా చాలా మంచిదని చెప్పాలి. ఎందుకు? ఫ్యామిలీ లైఫ్కి చాలా బాగుంటుంది. అంటే తెలుగులో ఏం చెప్పాలి, కుటుంబానికి చాలా మంచిగా ఉంటుంది ఇది. పెళ్ళికి బాగుంటుంది, అంటే మ్యారేజ్కి కానీ, మనీకి కానీ, డబ్బుకి అండ్ వ్యాపారం అంటే బిజినెస్కి కానీ చాలా బాగుంటుంది ఇది. అలాగే మంచి అట్రాక్షన్ ఇస్తుంది ఇది, లగ్జరీ లైఫ్ని ఇస్తుంది, కలర్ఫుల్ లైఫ్. అంటే సీతాకోక చిలుకల లైఫ్ అని చెప్పాలి. తెలుగులో చెప్పండి, నాకు అంతకంటే ఎక్కువ చెప్పలేను. ఓకే, చాలా ఎప్పుడు చూసిన పార్టీస్ ఎంజాయ్ చేస్తుంటారు. పార్టీని తెలుగులో ఏమంటారో తెలియదు, మీరు అర్థం చేసుకోండి ప్లీజ్. ఓకే, చాలా మ్యానిపులేట్ చేస్తారు ఈ అవతల వాళ్ళని, ఈజీగా మ్యానిపులేట్ చేస్తారండి వీళ్ళు. అలాగే ఫైనాన్షియల్ సపోర్ట్ అయితే చాలా బాగుంటుంది. 6 వచ్చిన వాళ్ళకు అబ్రాడ్ పోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది, ట్రావెల్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, రిలేషన్షిప్ అనేది బాగా చేయొచ్చు. ఈ నెంబర్ ఉన్న వాళ్ళు బాగా మెయింటైన్ చేస్తారు. అర్థమవుతుంది కదా? అంటే డబ్బు రావడం కూడా చాలా మంచిగా ఫ్లో అవుతుంది, అంటే రావడం బాగా మొదలవుతుంది. ఈ 6 టోటల్ కౌంట్ ఉన్న వాళ్ళకి చెప్తున్నా నేను. వీళ్ళు నిజం చెప్పాలంటే వీళ్ళు ఎలా ఉంటారంటే లగ్జరీ లవర్స్ అండి. అంటే మంచి
ఆనందంగా ఉండే మనుషులు అని చెప్పాలి. అలాగే ట్రావెలింగ్ అంటే ప్రయాణం అంటే చాలా ఇష్టపడతారు. రొమాన్స్, ఎక్స్ట్రా రొమాన్స్ అంటే ఇంకా చాలా ఇష్టపడతారు వీళ్ళు. అలా ఉంటారు. ఎంటర్టైన్మెంట్ అండి, టోటల్గా లగ్జరీ ఎంటర్టైన్మెంట్. వీళ్ళకి కావాల్సిన బ్రాండెడ్ వెహికల్స్, మంచి బంగ్లాలు, డబ్బు, అసలు ఆల్ టైం అని చెప్పాలండి. ఏ టైం చూసినా వీళ్ళు ఫుల్ ఎంజాయ్లో ఉంటారు. అంటే ఇంకా అర్థం చేసుకొని ఎనీ టైం ఈ 6 నెంబర్ ఇలా ఉంటుంది. ఓకే, టోటల్ నెంబరు కౌంట్ చేస్తే దాని ఫలితాలు ఎలా ఉంటాయో చెప్తాను. ఇదేంటంటే ఐసోలేషన్ అండి. ఇది ఎలా చేస్తుందంటే, ఐసోలేషన్ అంటే అందరికీ అర్థమవుతుంది. అలాగే గుడ్ ఫర్ స్పిరిచువాలిటీ, అంటే ఆధ్యాత్మికత ఎక్కువ ఉంటుంది. రీసెర్చ్ ఓరియంటెడ్ పీపుల్ అని చెప్పచ్చు. వీళ్ళు చాలా డెప్త్గా వీళ్ళు స్పిరిచువాలిటీ ఉండి అన్నీ రీసెర్చ్ చేస్తుంటారండి. బాగా పని చేస్తారు. అంటే మంచి హీలర్ అని చెప్పాలండి. వీళ్ళు ఎవరైనా కానీ వీళ్ళు 7 ఉన్న వాళ్ళు బాగా హీలింగ్ చేస్తారండి. మనీ వీళ్ళకు ఇంపార్టెంట్ కాదు, అంటే నాట్ ప్రయారిటీ అని చెప్పాలి. వీళ్ళకి ఏంటంటే అంత స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికంగా ఉండడము, హీలింగ్ చేయడము అలా ఉంటుంది. వీళ్ళు మూడు కూడా స్వింగ్ అవుతుంటుంది. ఓకే, చాలా మనసులో అంతర్గతంగా చాలా డిస్టర్బెన్సెస్ అయితే వీళ్ళకు ఉంటుంది. ఆధ్యాత్మికంగా కానీ అది ఇంకేదైనా సరే ఓవర్ థింకింగ్, అంటే ప్రతి దానిని చాలా డెప్త్గా థింక్ చేసి వాటి గురించి ఎక్కువ ఆలోచనలు ఉండడము, కాస్త బాధపడము, ఇలాంటివన్నీ జరుగుతుంటుంది. అందుకే ఇవి ఎవరు తీసుకోవాలో వాళ్ళు తీసుకుంటేనే ఈ 7 అనేది చాలా బాగుంటుంది. అంతేకాని కాంబినేషన్ లేకుండా ఏ నెంబర్ వాళ్ళు పడితే ఆ నెంబర్ అయితే తీసుకోవద్దండి. ఇంతకుముందు ఎవరికైనా ఇవన్నీ తెలియకముందు తీసుకొని ఉంటారు కదా, తీసుకొని ఉన్న వాళ్ళు చేంజ్ చేసుకోండి, అంతే, టెన్షన్ పడకండి. ఓకే, ఇంకా ఫైనల్గా ఏంటి 8 9 ఉంది కదా. ఓకే, అది కూడా చెప్పేస్తాను ఇదే వీడియోలో. మరి ఎందుకు, ఇంకొకటి టోటల్ నెంబర్ 8 వస్తే, అంటే కౌంట్ చెప్పే కదా, కౌంట్ మీ ఫోన్ నెంబర్ టోటల్ కౌంట్ 8 వస్తే అది ఎలా ఉంటుంది ఫలితాలు అంటే, వాళ్ళకు మంచి మంచి కార్లు రావచ్చు, కొనచ్చు, లేకపోతే కొనకుండా పోవచ్చు, రెండూ జరుగుతాయండి. వీళ్ళకి చాలా హార్డ్ వర్క్ చేయాలి, చాలా కష్టపడాలి, శ్రమజీవులు అని చెప్పాలి. అంటే వీళ్ళకు లేజీ పర్సన్స్గా అయితే వీళ్ళు సూటబుల్ కాదండి. లేజీ పర్సన్గా ఎవరైనా ఉంటే ఈ నెంబర్ తీసుకుంటే అస్సలు సూట్ అవ్వదు వాళ్ళకి. ఎందుకంటే ఇది అసలే చాలా, నా దృష్టిలో అయితే 8 ఎప్పుడు చాలా పర్ఫెక్ట్ నెంబర్ అని చెప్తానండి. కానీ తీసుకోకూడదు, అది ఓకే. కానీ అది అందరూ శని కాబట్టి భయపడతారు, ఎందుకంటే కష్టాలు ఎక్కువ పెడతాడు కాబట్టి వదిలేయండి. కానీ నెంబర్ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చుద్ది అది. ఎందుకంటే నీతి నిజాయితీ అందరినీ కంట్రోల్ పెట్టాలనే నెంబర్ ఏదైనా ఉంది, డబ్బు కూడా రావాలనే నెంబర్ ఏదైనా ఉంటే 8 అనే చెప్తాను నేను. ఓకే, అలాగే ఇంకా చెప్పాలంటే వీళ్ళు చాలా హార్డ్ వర్క్ అని చెప్పే కదా. బిజినెస్ రిలేటెడ్ పర్సన్స్గా ఉంటారు. అది వాళ్ళు ఒకవేళ ఇంట్రెస్ట్ చూపిస్తేనండి, అది కూడా బిజినెస్గా. ఓకే, ఎథిక్స్ ఎక్కువ ఉంటాయి, చాలా ఆనెస్టీగా ఉంటారు. రియల్ ఎస్టేట్లో బాగా ఈ నెంబర్ బాగా పనిచేస్తారు రియల్ ఎస్టేట్ వాళ్ళకు. ఓకే, అందరికీ ఇది రికమెండ్ చేయలేము, జనరల్గా అయితే ఇది రికమెండ్ చేయొచ్చు. ఓకే, అలాగే ఏదైనా పనులు తొందరగా అయితే అవ్వవండి, అన్నీ స్లోగా అవుతాయి. ఎందుకంటే అన్ని ప్లానెట్స్ కంటే శని మహాత్ముడు చాలా సూర్యుడికి చాలా లాస్ట్లో ఉంటాడు కదా, అంటే ఎంత స్లోగా తిరుగుతాడో మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇది కాస్త లేట్గా వర్క్స్ అయితే అవుతాయి, కానీ మంచిగా అయితే పనులు జరుగుతాయి, అది వేరు. కానీ చాలా స్లోగా వస్తుంది, డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది, అంటే ప్రాబ్లమ్స్, అబ్స్టకల్స్ ఎక్కువ ఉంటాయి ఈ నెంబర్ తీసుకుంటే. కాబట్టి ఎవరు తీసుకోవద్దండి. ఎవరి దగ్గరైనా ఉంటే హ్యాపీగా చేంజ్ చేసేసుకోండి. ఉన్నాయి కదా, 1 5 6 ఉంది, 3 ఉంది. అలాగే టోటల్ కౌంట్ వచ్చేసి 9 ఉంటే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి, ఎలాంటి ఫలితాలు వస్తాయో చెప్తా. టోటల్ కౌంట్ 9 వస్తే దీన్ని మాత్రం అన్ప్రిడిక్టబుల్ నెంబర్ అని చెప్పాలి. అంటే వీళ్ళ గురించి చెప్పడం చాలా కష్టంగా ఉంటుంది. వీళ్ళు చాలా అగ్రెసివ్గా ఉంటారు. వీళ్ళు ఎలా అంటే ఇతరులకు చాలా బాగా సేవ్ చేస్తారు, హ్యుమానిటీగా ఉంటారు. కానీ అప్పులు ఇవ్వడం అనేది ఇస్తారు, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, దీనివల్ల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. వీళ్ళు చూడ్డానికి కూడా చాలా బాగుంటారండి, మంచి కలర్ కానీ అలాగా చక్కగా ఉంటారు. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే అందరూ నాకు మోరల్ సపోర్ట్ అని చెప్పే కదా, మోరల్ సపోర్ట్ అంటే మీరు వేరేలా అనుకోవద్దండి. ఇలాగ షేర్, సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ చేసి నాకు లైక్ ఇచ్చారనుకోండి, నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొని వస్తాను. నెక్స్ట్ వీడియోలో వచ్చి 1 to 9 వరకు ఒక్కొక్క కాంబినేషన్ చెప్తానండి. ఆ నెంబర్స్ ఉంటే మీ మొబైల్ ఎలా ఉంటుందో చెప్తాను. అవి ఎవరికైనా ఉంటే బాగుంటే ఉంచుకోండి, లేకుంటే చక్కగా చేంజ్ చేసుకోండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. 1 and all, I am signing off. జై హింద్, మేరా భారత్ మహాన్.